ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ చూస్తున్నారు, ఏ థియేటర్లో చూస్తున్నారు కిందన రాయండి. సో ఇది మచ్ నీడెడ్ ఇప్పుడు. హలో గైస్, మరి అందరికీ పెద్ద దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం క్రియేట్ చేసింది ఇది. సో గైస్ చెప్పాలి అంటే నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బుక్ మై షో ర్యాండమ్గా ఓపెన్ చేస్తా, అసలు ఏంటి బుకింగ్స్ ఎలా అవుతున్నాయి. సో హైదరాబాద్లో అసలు థియేటర్లు ఓపెన్ చేయలేదు కదా, ఏంటి ఎలా జరుగుతుందని ఓపెన్ చేస్తే హైదరాబాద్లో థియేటర్లన్నీ ఓపెన్ చేసాడు. సో A to Z మ్యాక్సిమం అన్ని ఏరియాల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టికెట్స్ అయితే మనకు ఓపెన్ చేశాడు. సో వెనక్కి వచ్చి చూస్తే ఆ స్పీడ్, సో పర్ హవర్ ఎంతని చూస్తే ఆల్మోస్ట్ 40,000 నుంచి 50,000 మధ్యలో చాలా స్పీడ్గా వెళ్తుంది. నేను వీడియో చేసేటప్పటికి ఇంకా అది 48,000 to 50,000 నియర్లో గంటకి 50,000 టికెట్లు సేల్ అవుతున్నాయి అన్నమాట. సో నాకు తెలిసి ఇదే ఇలా కొనసాగితే ఒక్క రోజులో మినిమం అదొక 5 లక్షల మార్క్ అయినా దాటే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో ఈజీగా దాటుతుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇది ఇంకా థర్డ్ డే. సో రేపు అసలైన రిలీజ్ మనకి ఈరోజు ప్రీమియర్స్ వరకే. ప్రీమియర్స్ రోజునే ఇన్ని టికెట్లు సేల్ అవుతున్నాయి అంటే రేపు పొద్దున్న టాక్ చూసి అగైన్ అదంతా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ మారింది అనుకోండి, అది ఇంకా 1,00,000 వరకు వెళ్ళొచ్చు, 2 లక్షల వరకు వెళ్ళొచ్చు, చెప్పలేం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను గైస్. మరి కొన్ని గంటల్లో మనమైతే చూడబోతున్నాం. సో చాలా వరకు హైప్ ఎక్కించుకునే మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే బుచ్చిబాబు చెప్పాడు మనకి ట్రైలర్లో, నేను అసలు ఏం చూపించలేదు, చాలా కంటెంట్ ఉంది థియేటర్లో చూద్దరు కానీ అని, అదొక పాయింట్. తర్వాత ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారికి సోలో హిట్ ఇంకా చాలా రోజులు ఎంత పడలేదు, ఆల్మోస్ట్ 2018లో పడింది. ఇది మచ్ నీడెడ్. సో ఖచ్చితంగా ఆయన సరైన ఎఫర్ట్ పెట్టుంటారు, సరైన హార్డ్ వర్క్ పెట్టుంటారు. సో ఇవన్నీ చాలా ఉన్న హై పాయింట్స్ అయితే మనకి, అవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో అది గైస్, ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇంకేం అవసరం లేదు. ఇంకా కొత్తగా రిలీజ్ ట్రైలర్లు కానీ ప్రమోషనల్ ఇంకేమైనా కంటెంట్ బయటకు వదలడం కానీ ఏమీ అవసరం లేదు, అంతా ఓవర్. సో ఇంటర్వ్యూలు కూడా అవసరం లేదు. నిన్న బుచ్చిబాబు మనకు కొన్ని ఇంటర్వ్యూలు రిలీజ్ చేశాడు, చాలా అక్కడికి. ఇంకా మాట్లాడాల్సింది సినిమానే. ఈరోజు సాయంత్రం 8 గంటలకి. సో ఖచ్చితంగా మనకైతే టాక్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్గానే వస్తుంది. సో ఈవెన్ ఇన్సైడ్ రిపోర్ట్స్ కూడా అన్ని దగ్గరలో ఫెంటాస్టిక్గా పడుతున్నాయి. మీరు మాత్రం రెడీగా ఉండండి. ఫస్ట్ రివ్యూ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. థియేటర్ నుంచి బయటకు రాగానే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.